మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని అభ్యర్థుల భవితవ్యం అయోమయంలో పడింది. చివరి రౌండ్ కౌంటింగ్ సందర్భంగా ఈవీఎంలో తలెత్తిన సాంకేతిక లోపం అభ్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. 119వ పోలింగ్ బూత్ లో నమోదయ్యే ఓట్లు నేతల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. కల్వకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్ లో 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ సెగ్మెంట్ లోని 234 పోలింగ్ కేంద్రాల్లో 233 సెంటర్ల కౌంటింగ్ పూర్తయింది. 119 పోలింగ్ స్టేషన్ లో కౌంటింగ్ నిలిచిపోయింది. ఇక్కడ 868 మంది ఓటర్లు ఉండగా 737 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ సందర్భంగా ఈవీఎం రిజల్ట్ 0 అని రావడం, అభ్యర్థుల పేర్లు తారుమారు చూపడంతో జిల్లా అధికారులు కంగుతిని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మళ్లీ ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించింది ఈసీ. పోలైన తర్వాత క్విసన్ కరెంట్ ఎర్రర్ అని చెప్పి వచ్చింది. అది ఎక్సీడెడ్ అని క్విసన్ కరెంట్ ఎక్సీడెడ్ అని వచ్చింది. సో అది ఆ సమయంలో ఆ ఇంజనీరు దాన్ని రిట్రీవ్ చేయగలము, సెకండ్ ఈవినింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలుపుకున్నారు. అయినప్పటికీ ఇక్కడికి వచ్చిన తర్వాత దాంట్లోంచి వాళ్ళు డేటా రిట్రీవ్ చేయలేని పరిస్థితి వచ్చింది. సో దాన్ని ప్రత్యేకంగా పరిశీలన చేయడం కోసం అని చెప్పి ఒక సీనియర్ టెక్నికల్ టీమ్ మిస్టర్ జడే ఖాన్ ప్రత్యేకంగా పర్సనల్గా ఆయనే చూస్తున్నారు. సో అందులో ఉండే పరిస్థితుల రీత్యా ఆ డేటా తీయలేమన్న విషయం ఆయన తెలుపుకున్నారు. ఈ విషయాన్ని మనం ఎలక్షన్ కమిషన్కి తెలియపరిచాం. కల్వకుర్తి ఫలితాలు ఐపీఎల్ మ్యాచ్ ని తలపించాయి. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల మధ్య ఆధిపత్యం తోబుచ్చులాడుతోంది. 34 రౌండ్లున్న కల్వకుర్తిలో 33 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి వంశీ, బీజేపీ అభ్యర్థి ఆచారిపై 32 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా పోస్టల్ ఓట్లతో పాటు 119 పోలింగ్ స్టేషన్ ఓట్లు కలపాల్సి ఉంది. ఆధిక్యత తక్కువగా ఉండడంతో ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది. మిగతా అభ్యర్థులు ఆమడ దూరంలో ఉండడంతో కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంది. రెండు పార్టీల్లో ఎవరో ఒకరు గెలవడం ఖాయమైన జూపల్లి ఓట్లే అభ్యర్థుల తలరాతను మార్చిపోతున్నాయి. నియోజకవర్గంలో 1,99,658 ఓటర్లుంటే 1,61,313 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డికి 42,229 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ఆచారికి 42,197 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ కు 29,687 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డికి 23,999 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి ఎడమ కిష్టారెడ్డికి 13,734 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటికే ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్పెషల్ ఎక్సైజ్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి. డబ్బులు, మద్యం సరఫరా కాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఎలాంటి ప్రచారం చేయకూడదని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ పార్టీలు మాత్రం ఓటర్లకు గాలం వేసి పనిలో పడ్డారు. తెరచాటు రాజకీయాలు మొదలుపెట్టారు. గ్రామస్తులతో రహస్య మంతనాలు చేస్తున్నారు. మరి జూపల్లి గ్రామస్తులు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల్లో ఎవరికి పట్టం కడతారో చూడాలి.